బైబిల్ గ్రంథం ఉన్నవారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము ఒకసారి చదువుకుందాం. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ స్పష్టముగా దేవుని వాక్యం రాయబడి ఉంది. క్రీస్తు ఆత్మ ఎవరికైతే లేదో వారు ఆయన వాడు కాదంటున్నాడు. అనగా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఏ ఆత్మ మనలో ఉండాలా? పరిశుద్ధ ఆత్మలో మనము నింపబడి ఉండాలా. మనమందరము కూడా శరీరముతో నడిపింపబడిన వారు కాదు, కానీ ఆత్మ చేత నడిపింపబడిన వారిగా మనం ఉంటున్నాం. ఆత్మ చేత నడిపింపబడిన వారు మనము దేవునితో సహవాసము కలిగిన వారై మనము ఆయన ఆత్మను పొందుకొని ఆత్మానుసారమైన వాటి మీద మనస్సుంచి ఆత్మానుసారంగా మనం ముందుకు వెళ్తాం. నా ప్రియ సోదరుడా సోదరి, నీవు దేవుని ఆత్మ చేత నడిపింపబడకపోతే నీవు ఆయన వాడవు కాదు. నీవు దేవునితో సహవాసము లేని వాడవు. నీవు నీ స్వంత నిర్ణయాలు చొప్పున, నీ ఆలోచన చొప్పున నీవు నడుస్తూ ఉంటున్నావు. దేవుని బిడ్డలారా, నీలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే దేవునితో సహవాసము కంటిన్యూగా సహవాసము నీకుంటుంది. దేవునితో సహవాసము కలిగిన నీవు దేవునితో మాట్లాడుతూ ఆయన ఆత్మను పొందుకొని నువ్వు ముందుకు వెళ్తావు. ఒకవేళ దేవుని ఆత్మ నీలో లేకపోతే, ఆయనతో సంబంధము నీకు లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత కొనబడ్డాం. నీవు నీ సొంతము కాదు, కానీ విలువ పెట్టి నీవు కొనబడ్డావు. ఏ విలువ చెల్లించాడు? ఆయన తన రక్తమును నీ కొరకు నా కొరకు ధారపోసాడు. తన ప్రాణాన్ని మనందరి కొరకు ఆయన అర్పించాడు, బలిగా ఇచ్చాడు. మరి నీవు ఏ రీతిగా నువ్వు ఉన్నావు చూద్దామా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉంది. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహము మనకు దేవుడు వెల చెల్లించాడు. ఈ దేహము కొరకు ఇది మనది కాదు, ఇది ఆయన వెల చెల్లించాడు. దేవుని ఆత్మ మీలో ఉందా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. నా ప్రియ సోదరుడ సోదరి, దేవుని బిడ్డ, రక్షింపబడిన వారికి రక్షింపబడకున్న వారికి తేడా. రక్షింపబడిన వాడు దేవుని ఆత్మను పొందుకొని క్రీస్తు స్వభావము కలిగిన బిడ్డగా జీవిస్తాడు. రక్షణ లేని వారు దేవుని ఆత్మ వల్ల లేదు, శరీరానుసారంగా మాత్రమే వారు జీవిస్తారు, కానీ ఆత్మానుసారంగా మృతమైన వారే. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదు. నువ్వు ఆత్మ లేకుండా దేవుని నువ్వు ప్లీజ్ చేయలేవు. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. మనము దేవునికి ఇష్టమైన కార్యాలను చేసేవారిగా మనం ఉండాలి.
మనం దేవునితో సహవాసము కలిగిన వారై ఇంకా ఎక్కువగా ఆయనను గణపరిచేవారిగా, ఆయనతో సహవాసము కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఈరోజు నీవు ఆత్మచేత నింపబడ్డావా లేదో నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మ ఏ రీతిగా మిమ్మల్ని నడిపిస్తాడో ఆ రీతిగా మీరు నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మానుసారముగా మీరు నడుచుకొని అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. మనము శరీర ఇచ్చలను నెరవేరుస్తూ శరీరానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనము ఎవరిని వెంబడించాలంట? ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ఆ ఆత్మ అయిన వాడు నిన్ను నడిపించే దేవుడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నీవు ఈ శరీర ఇచ్చలను నెరవేర్చవు. ఆత్మ ఏది చెప్తుందో ఆ రీతిగా నువ్వు బ్రతుకుతావు. కాబట్టి క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఈరోజు నువ్వు ఎవరిని కలిగి ఉంటున్నావు? ఈరోజు నువ్వు ఎవరిని కలిగి ఉంటున్నావు? దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటున్నావా? నీవు క్రీస్తు స్వభావం కలిగిన బిడ్డగా నువ్వు ఉంటున్నావా? క్రీస్తు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? ఒకవేళ లేనట్టయితే ఈరోజు నీ హృదయాన్ని మార్చుకో. నువ్వు రక్షింపబడిన బిడ్డగా నీ పాపపు జీవితమును వదిలిపెట్టి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు నీ హృదయంలో, నీ ఆలయంలో ఆయన నివాసం ఉండడానికి అవకాశమే. నీ జీవితము మార్చబడుతుంది. ఆత్మ లేని వానిగా వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఆత్మైన దేవుడు నిన్ను ఏ రీతిగా నడిపిస్తాడో ఆ రీతిగా నడుస్తూ నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నువ్వు మార్చుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మ చేత నింపబడిన వారు వారి జీవితాలలో అనేకమైన మేలను, ఆశ్చర్య కార్యాలను చూడగలిగారు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉంటే నేను పాపము చేయడానికి ఆయన అవకాశం ఇవ్వడు. పాపపు జీవితంలోనికి వెళ్ళడానికి నీకు ఆస్కారం ఉండదు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీ హృదయం అనే ఆలయంలో ఆయన ఉండాలి. ఎవరిది ఆత్మ? యేసయ్యదే. ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం ఒంటరిగా అనాథలుగా ఉండకూడదని ఆ పరిశుద్ధ ఆత్మను అనుగ్రహిస్తే ఈరోజు ఆ పరిశుద్ధాత్మదేవుని మనం నిర్లక్ష్యము చేస్తూ మనము శరీరానుసారమైన పద్ధతులను అనుసరించి శరీరేచ్ఛల ద్వారా పాపము చేస్తూ క్రీస్తుకు దూరమై బ్రతుకుతూ ఉంటున్నాం. ఆ రీతిగా మనం జీవించకుండా ఆత్మ కలిగిన వారిగా, ఆయన బిడ్డలుగా, ఆయన కొరకై మనము జీవించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాలమున ఆత్మ లేని వాడు నావాడు కాదు అంటున్నాడు. ఆత్మను కలిగి మనము జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవా నాకు నువ్వు కావాలయ్యా. పెంతెకోస్తు పండగ దినమున 120 మంది మేడగదిలో ఏ రీతిగా అయితే పట్టుదలతో ప్రార్థన చేశారో ఆత్మ కొరకు ఆత్మ చేత నింపబడ్డారు వాళ్ళందరూ. అదే రీతిగా ఇంకా నువ్వు శరీరానుసారంగా నువ్వు నడుస్తున్నట్టయితే ఉదయకాలమున దేవుని అడుగుదాం, దేవా ఆత్మ చేత నన్ను నింపు, ఆత్మ చేత నన్ను నింపు ప్రభువా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని అడిగితే కొలతలేనంత ఆత్మను ఆయన నీకు ఇస్తాడు. సమృద్ధిగా ఆత్మ చేత నిన్ను నింపుతాడు. హల్లెలూయా. నీవు ఆయనతో నడవాలి. ఆత్మానుసారమైన జీవితమును కలిగి నీవు ఆత్మానుసారంగా నడుచుకుంటే నీ జీవితము ఆశీర్వాదకరముగా మారుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు ఆత్మానుసారమైన జీవితాన్ని ఆత్మచేత నడిపింపబడని ఎడల నువ్వు ఇంకా ధర్మశాస్త్రమునకు లోనై శరీర కార్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీలో ఉన్నాయని అర్థం. కాబట్టి
ఆ శరీర కార్యం నాకొద్దు ప్రభువా, ఆత్మ చేత నింపబడి నీ ఆత్మతో నేను నడిపింపబడాలి అని అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.